నమస్తే, వెల్కమ్ టు కడప వార్త. భక్తుల పాలిట కొంగు బంగారం కడపలో వెలిసిన ఈ దుర్గాదేవి ఆలయం. ఈ ఆలయానికి సంబంధించిన వివరాలు, పూజలు, హోమాల గురించి కడప వార్త స్పెషల్ స్టోరీ. ఈ విజయదుర్గ ఆలయ నిర్వాహకులతో ఒకసారి మాట్లాడి ఆయనకి ఈ ఆలయం ప్రారంభించాలి అనే ఆలోచన ఎలా వచ్చింది అని ఆయన మాటల్లో మాట్లాడి తెలుసుకుందాం ఒకసారి. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఈ ఆలయం నిర్మించాలనే ఆలోచన మీకు ఎలా, ఎందుకు వచ్చింది సార్? ఓం శ్రీ విజయదుర్గాదేవి నమః. ఈ ఆలయాన్ని మా తండ్రి గారైన సుధా మల్లికార్జునరావు గారు నిర్మించారు. ఆయన నేటివ్ గుంటూరు, అక్కడ కనకదుర్గమ్మ భక్తులు ఆయన. సో కడపకు వచ్చాక ఇక్కడి నుంచి అంత దూరం వెళ్ళాలంటే చాలా అవస్థలు ఉండేవి. అటువంటి సమయంలో కడపకు వచ్చి డెవలప్ అయ్యాము. ఇక్కడ గుర్తుగా ఏదన్నా ఒక ఆలయం కట్టిద్దామని చెప్పి ఆయన మనస్సంకల్పం ఉన్నింది. సో ఆయన ఒక చిన్న ఆలయం నిర్మించాలనుకున్నారు, కానీ అనుకోకుండా అమ్మవారికి పెద్ద ఆలయంగా నిర్మించుకోగలిగారు. అది ఆ అదృష్టం మాకు రావడం, అవకాశం మాకు రావడం అదృష్టంగా భావిస్తున్నాం. ఈ ఆలయం ప్రారంభించి ఎన్ని సంవత్సరాలు అయింది సార్? 2002లో ఈ ఆలయం నిర్మించడం జరిగింది. సో మొదటగా శ్రీ విజయదుర్గాదేవి ఆలయాన్ని వెంకటశేషయ్య గారు ప్రారంభించారు. దాదాపు 1.5 ఎకరాలు ఈ ఆలయం నిర్మితమైంది. ఈ ఆలయంలో విశేషం ఏంటంటే ధ్వజస్తంభం 45 అడుగుల ఎత్తులో కట్టించారు. అలాగే శ్రీచక్ర మండపం ఉంటుంది. ఆ తర్వాత అమ్మవారి అంతరాలయం ఉంటుంది. చుట్టూతా విశేషంగా షెడ్లు వేసి అక్కడ రాకాలు పూజ చేసుకునే విధంగా ఆలయం నిర్మించడం జరిగింది. అలాగే అమ్మవారికి ఎడమ చేతి వైపున ఒక మంటపం కట్టాము. అది దసరా ఉత్సవాల్లో ఈ అలంకరణకి అలాగే విశేష పూజల కోసం ఆ మంటపం నిర్మించడం జరిగింది. ఈశాన్యంలో నవగ్రహాలు ఉన్నాయి. ఈ ఆలయంలో అన్నిటికంటే విశేషమైనది ఏంటంటే శ్రీచక్ర పూజ దంపతులతో చేయిస్తారు. అన్ని చోట్ల స్వాములు చేస్తే ఇక్కడ దంపతులతోనే నవవర్ణ శ్రీచక్ర పూజ చేయిస్తారండి. అది ఆలయ విశేషం. ఏ ఆలయంలో అయినా కూడా పూజారులే చేస్తారు, కానీ ఇక్కడ దంపతులతో విశేషంగా చేపిస్తాము, అదే ఇక్కడ విశేషం అంటున్నారు. దాని గురించి చెప్పండి సార్ ఒకసారి. హిందూ సాంప్రదాయంలో, మన హిందూ ధర్మంలో శ్రీచక్రానికి చాలా విశిష్టత ఉంది. ఈ 9 ఆవరణాలు ఉన్నాయి. ఈ 9 ఆవరణలోనే మొత్తం సకల దేవతలు కూర్చుంటారు. అన్నిటికంటే ఉన్న 9వ ఆవరణం ఏదైతే శ్రీచక్రం ఉందో ఆ ఆవరణంలో అమ్మవారు కూర్చో ఉంటారు. ఇక్కడ రాజరాజేశ్వరి రూపం కానీ విజయదుర్గ రూపం కానీ ఏదన్నా సరే శక్తిమాత అనేది 9వ ఆవరణం ఉంటుంది. సో ప్రతి ఆవరణంలో నవగ్రహాల నుంచి మొత్తం విష్ణువు, శివుడు, బ్రహ్మ, సకల దేవతలు ఉంటారు. కాబట్టి ప్రతి దేవతల్ని మనం ఆహ్వానం చేసుకొని అక్కడ ఆ దంపతులతో పూజ చేసడం వల్ల వాళ్ళకున్న సకల దోషాలు పోయి సిరి సంపదలు అనేది వస్తుంది. శ్రీచక్రం అంటేనే ఆకర్షణ. సో అటువంటి పూజలు చేయడం వల్ల వాళ్ళ ఇంట్లో సకల శుభాలు జరుగుతాయి. ఇక్కడ చేసుకున్న వాళ్ళు వాళ్ళే ప్రచారం చేసి రోజు రోజు ఇక్కడ పూజలు పెరగడం కూడా మేము చూస్తూనే ఉన్నాం. సో మంచి జరిగేటప్పుడు వాళ్ళతో చేస్తేనే మంచిదని కూడా మేము ఉద్దేశానికి రావడం జరిగింది. సార్, అమ్మవారితో మీకున్న అనుబంధం గురించి ఒకసారి మాతో, మీ ప్రేక్షకులకి ఒకసారి చెప్పండి సార్. శ్రీ విజయదుర్గాదేవి అవతారం అంటేనే చాలా మంది మాకు ఈ అవతారం వద్దండి, శాంతదుర్గగా పెట్టండి అన్నారు. అసలు విజయదుర్గాదేవి అవతారం అనేది చెప్తాను. రాక్షసులందరినీ సంహరించి అమ్మవారు విజయవరంతో కూర్చొని ఉంటారు. అప్పుడు దేవతలందరూ ఆమెని పొగిడి, అమ్మ మా శక్తులన్నీ మాకు వెనక్కి ఇచ్చేసే, నీకు అవసరం వచ్చినప్పుడు మళ్ళీ మీ శక్తులన్నీ మీకు ఇస్తామని చెప్పడం జరుగుతుంది. ఆ విజయగర్వంతో కూర్చున్న అవతారమే శ్రీ విజయదుర్గాదేవి అవతారం. అంటే ఆమెకి పూజాప్రియ,
పూజలు జరుగుతూనే ఆమె సవ్యంగా ఉంటుంది. మనకి మొట్టమొదటి ఆలయము గోవా దగ్గర పోండా అనే గ్రామంలో కట్టారు. అక్కడ దాదాపు 400 సంవత్సరాలు గుళ్ళో పూజలు లేక మూసుకుపోయింది. ఈ మధ్యన ఒక 50 సంవత్సరాల నుంచి మళ్ళీ గుడి తీయడం కూడా జరిగింది. అలాగే కాశ్మీర్లో ఒకటి ఉంది, 6 నెలలు మంచుతో కప్పబడిపోతుంది, 6 నెలలు ఆలయం పూజలు అందుకుంటూ ఉంటుంది. ఇంకా విశేషంగా జరిగేదంటే కడపలో విజయదుర్గ దేవాలయం. అన్ని చోట్ల దుర్గా అవతారం ఉంటుంది, కానీ విజయదుర్గ అవతారం అనేది మాత్రం చాలా రేరుగా వస్తుంది. అందుకనే ఇక్కడ సకల పూజలు జరుగుతాయి, 4 సార్లు ఉత్సవాలు జరుగుతాయి. మాఘమాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఉగాది అప్పుడు వసంత నవరాత్రులు జరుగుతాయి. తర్వాత ఆషాఢ మాసంలో ఆషాఢ పౌర్ణమికి అమ్మవారికి విశేష అభిషేకం చేస్తారు. అప్పుడు భక్తులందరూ మాల విరమణ చేస్తారు. మాల వేసుకొని అమ్మవారు 4 రోజుల పాటు ఆ రోజు దీక్ష విరమణ చేస్తారు. అది 3వ ఉత్సవం. 4 దసరా మహోత్సవాలు. ఈ 4 ఉత్సవాలు ఇక్కడ నిత్యంగా జరుగుతాయి. అలాగే ప్రతి మంగళవారము రాకాల పూజ, ప్రతి శుక్రవారము మాంగళ్య పూజ అని చెప్పి రావుకాలంలో చేస్తాము. ప్రతి 2వ ఆదివారం ఇక్కడ అమ్మవారికి కళ్యాణం జరుగుతుంది. ప్రతి 2వ ఆదివారం చాలామంది ఇక్కడ వచ్చి కళ్యాణానికి అటెండ్. ఎవరైనా ఇళ్ళల్లో పెళ్ళిళ్ళు కాకపోతే వాళ్ళు మొక్కుకొని, లేదా ఇక్కడ కళ్యాణం చేపిస్తే పెళ్లి జరుగుతుందని చెప్పి ఒక ప్రగాఢమైన నమ్మకం ఉంది. సో ఇట్లా అమ్మవారు చేసుకుంటా పోతే కేవలం 3తో మొదలైన రావుకాల పూజ మంగళవారం, ఈరోజు దాదాపు 900 మంది ప్రతి మంగళవారం ఇక్కడ పూజలు చేస్తారు. సో వాళ్ళకి అన్ని 11 వారాలు, 15 వారాలు, 18 వారాలు అట్లా వాళ్ళు ఏదో మొక్కుకొని వాళ్ళకి విశేషమైన ఫలితాలు రాబడుతున్నాయి కాబట్టి అమ్మవారికి పూజలు చేస్తూ ఉన్నారు. సో నేను వచ్చి అమ్మవారిని తలుచుకుంటే నేనున్నానని చెప్పి ఆమె అన్ని రకాలుగా వాళ్ళకి సర్వశుభాలు కలుగజేస్తూ ఇంతవరకు అందరినీ డెవలప్ చేస్తూ వచ్చింది. మనకి విజయానంద కంచిపీఠాధిపతి విజయేంద్ర స్వామి గారు వచ్చారు. ఆయన కూడా వచ్చి అమ్మవారిని కొలిచేసి ఆయన చూసి అమ్మవారి దృష్టి ఎదురుగా కొండ వరకు పడుతోంది, అక్కడ వరకు కడప డెవలప్ అవుతుందని చెప్పడం జరిగింది. ఇప్పుడు తీసుకుంటే మనకి ఆర్కిటెక్చరల్ కాలేజ్ కూడా ఆ కొండపైనే వస్తుంది. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సో అమ్మవారు వెలిసినప్పటి నుంచి 2002 నుంచి 2024 22 సంవత్సరాలకి కడప ఎన్నో విధాలుగా అభివృద్ధి చెందిందని చెప్పి మేము అనుకుంటున్నాము. ఒక కడప నుంచే కాదు, బయట నుంచి కూడా మనకి ఇప్పుడు భక్తులు వస్తున్నారు. బెంగళూరు నుంచి, చెన్నై నుంచి, ఇట్లా చుట్టుపక్కల వస్తున్నారు. ఇతర జిల్లాల నుంచి కూడా వస్తారు. ముఖ్యంగా రావుకాల పూజ అయితే బెంగళూరు నుంచి పొద్దున్న బయలుదేరి భక్తులు వచ్చి మళ్ళీ రాత్రికి వెళ్తున్నారు. సో ఇక్కడ ఈ ప్రత్యేకమైన పూజ ఏంటంటే రావుకాల పూజ ఇక్కడ చాలా ప్రత్యేకం. సో అమ్మవారితో మాకున్న అనుబంధం అంటే ఈ పూజలు, ఆమె చేసుకునే సేవ, మాకిచ్చే మనశ్శాంతి, ఇదే మాకు అమ్మవారితో ఉండే అనుబంధం. సో నాలాగే చాలామంది ఇక్కడ వచ్చి పూజలు చేసుకొని వాళ్ళ కుటుంబాలతో సంతోషంగా ఉన్నారనే దానికి మీరు ఎప్పుడన్నా ఒకసారి రాగలిగితే భక్తులను అడిగి మీరు ఒక మంగళవారం మీరే ప్రత్యక్షంగా తీసుకోగలుగుతారని చెప్పి అనుకుంటున్నాను. సార్, మీ యొక్క విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ ఫర్ కడప వార్త. థ్యాంక్ యూ సార్. ఇక్కడ ఉన్నటువంటి ఆలయ అర్చకులతో ఒకసారి మాట్లాడి వారి మాటల ద్వారా అమ్మవారి మహత్యం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్తే స్వామి, ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారి మహత్యం గురించి చెప్పండి. ఓం శ్రీ విజయదుర్గాదేవి నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. అత్యంత వైభవోపేతంగా కొంగు బంగారం శ్రీ విజయదుర్గాదేవి అమ్మవారు గత 23 సంవత్సరాలుగా మన కడప నగరంలో సాక్షాత్ మహాకాళిగాను, మహాలక్ష్మిగాను, మహాసరస్వతీ స్వరూపిణి శ్రీ విజయదుర్గాదేవి అమ్మవారు అత్యంత వైభవోపేతంగా అమ్మవారి యొక్క దేవాలయం దినదిన ప్రవర్ధమానమవుతుంది. ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి దగ్గరకు వచ్చినటువంటి ప్రతి భక్తులందరూ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహంతో, అమ్మవారి యొక్క ఆశీర్వచనంతో ఆయుష్, ఆరోగ్య, క్షేమ, స్థైర్య, ధైర్యాలన్నీ కూడా అమ్మవారందరికీ కూడా కలగజేస్తూ ఉంది. అలాగే అమ్మవారికి ప్రతిరోజు కూడా ఉదయం 5 గంటలకు సుప్రభాతం, అలాగే విశేషంగా 7 గంటలకి అమ్మవారి యొక్క మంగళ నీరాజనాలు ఉంటాయి. అలాగే ఇత్యాది సర్వదర్శనాలన్నీ కూడా ప్రతిరోజు దేవాలయంలో నిర్వహిస్తూ ఉంటారు.
అలాగే ప్రతి మంగళవారం కూడా అత్యంత వైభవోపేతంగా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి శ్రీ విజయదుర్గాదేవి అమ్మవారికి ప్రతి మంగళవారం కూడా మధ్యాహ్నం రాహుకాల సమయంలో మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు రాహుకేతు దోషాల నివారణ కొరకు ఆడవాళ్ళు ప్రత్యేకంగా విశేషంగా ఈ కడప జిల్లాలో ఎక్కడా లేనటువంటి విధంగా మన విజయదుర్గాదేవి అమ్మవారి యొక్క సన్నిధానంలో అత్యంత వైభవోపేతంగా ఈ యొక్క రాహుకేతులు పూజలు జరుగుతూ ఉంటాయి. ఈ యొక్క రాహుకేతు పూజలు చేసుకోవడానికి ఈ కడప చుట్టుపక్కల ఉన్నటువంటి పలు గ్రామాలు అలాగే కడప ప్రజలందరూ విచ్చేసి అత్యంత వైభవోపేతంగా దీర్ఘ సుమంగలిగా ఉండాలి అని, సకల నవగ్రహ బాధలు నవగ్రహ దోషాలు తొలగిపోవాలి అని ఈ యొక్క రాహుకేతు పూజలు నిర్వహిస్తూ ఉంటారు. అలాగే అత్యంత వైభవోపేతంగా సంతానం కొరకు, వివాహం కొరకు, ఈ యొక్క ఉద్యోగం కొరకు ఈ యొక్క రాహుకేతు పూజలు నిర్వహిస్తూ ఉంటారు. చాలా విశేషంగా ఈ యొక్క కలియుగంలో నవగ్రహాలు ఇత్యాది బాధలన్నీ కూడా మనకు చేర్చినా కూడా విజయదుర్గాదేవి అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఆ బాధలన్నీ తొలగిపోవుట కొరకు మన దేవాలయంలో రాహుకేతు పూజలు విశేషంగా జరుగుతాయి. అలాగే ప్రతి శుక్రవారం కూడా ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు కూడా రాహుకాల సమయంలో సుమంగళి పూజను నిర్వహిస్తారు. ఆడవాళ్ళు దీర్ఘ సౌమంగళ్యాభివృద్ధిని పొందుట కొరకై, అలాగే వాళ్ళు మనశ్శాంతి కొరకు, అలాగే దేవాలయం దినదిన అభివృద్ధి కొరకు ఈ యొక్క సుమంగళి పూజను అత్యంత వైభవోపేతంగా ప్రతి శుక్రవారం కూడా నిర్వహిస్తారు. అలాగే ప్రతి పౌర్ణమికి, ప్రతి నెలలో ప్రతి పౌర్ణమి రోజు అమ్మవారికి విశేషంగా ఉదయం 4 గంటలకి నవకలశ స్నాపనం, అలాగే మహాచండీ హోమాన్ని ప్రతి పౌర్ణమికి కూడా నిర్వహిస్తారు. అలాగే ఎక్కడా లేనటువంటి విధంగా మన కడప నగరంలో అలాగే సాయంకాలం పౌర్ణమి రోజు సాయంకాలం అత్యంత వైభవంగా అష్టోత్తర దీపాలంకరణ సేవ కూడా మన దేవాలయంలో నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్క భక్తులు కూడా ఈ యొక్క దేవాలయానికి విచ్చేసి అమ్మవారి యొక్క అనుగ్రహం పొంది కొంగు బంగారం ఈ యొక్క విజయదుర్గాదేవి అమ్మవారు కొన్ని సంవత్సరాల వరకు కూడా, కొన్ని సంవత్సరాల నుంచి కూడా అమ్మవారు అలరారు ముద్దుగా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణిగా విజయదుర్గాదేవి అమ్మవారు మనందరికీ కూడా కొంగు బంగారమై మన కడపలంలో అమ్మవారు వెలిసి ఉంది.